మంత్రి వాకిటి శ్రీహరి సూచన మేరకు గురుకులాలు భోజన మెనులో చేపలు పెట్టేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్లో అధునాతన వెటర్నరీ ఆసుపత్రి, అసంపూర్తిగా ఉన్న మోడల్ చేపల మార్కెట్ను పూర్తి చేయాలని సంబంధిత మంత్రి శ్రీహరిని కోరారు. పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్న గోపాల మిత్రుల సమస్యలను కూడా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్లో మత్స్యశాఖకు 122.22 కోట్లు కేటాయించారన్నారు. బడ్జెట్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు, రాష్ట్రంలో ఉన్న 26,000 నీటి వనరుల్లో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో చేప పిల్లల పంపిణీలో విషయంలో అవకతవకలు జరిగాయని, ఈసారి చేప పిల్లల పంపిణీ పారదర్శకత కోసం చెరువుల వద్ద సైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మత్స్య సంపదపై రాష్ట్రంలో 5 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. చేపల ఉత్పత్తి కేంద్రాలు పెంచి గణనీయంగా పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అత్యాధునిక సదుపాయాలతో ఫిష్ మార్కెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మత్స్యకారులకు 1,40,00,000తో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని వచ్చామని తెలియజేశారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని, తన వద్ద ఉన్న శాఖల ద్వారా పశు వైద్యశాల, ఆధునికీకరణ, చేపల మార్కెట్, స్టోరేజ్ సెంటర్లు, పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటుకు హామీకి ఇస్తున్నానన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. చెరువు పేరు పిల్లలు, నీటి విస్తీర్ణం 200 హెక్టార్లు, విడదీ సాగు పిల్లలు 3 లక్షలు, బొచ్చ ఎంత, భూమి ఎంత, కట్ల ఎంత, బంగారు ఎంత, ఈ రూపాయలు ఇది ప్రతి ఫార్వర్డ్ బాగా డిమాండ్ కూడా ఉంది సార్ రైతులకు. డిపార్ట్మెంట్స్ అన్ని మున్సిపాలిటీ అంకుల్ శ్రీ అంకుల్ ఆఫీస్ రోడ్ పక్కన కాలేజీలో స్కూళ్ళు చెప్పాలి. మార్కెట్ కడితే మంచిది కదా మనకు. మంత్రి చేపల మంత్రి ఇది విశాఖ మార్కెట్. మున్సిపల్ కార్యాలయం పక్కన ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ కు సంబంధించి నూతనంగా నిర్మాణం చేపట్టి వెనుక స్థలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అధునాతనమైనటువంటి పశు వైద్యశాల నిర్మించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు గతంలో ప్రారంభించబడి అర్థాంతంగా ఉన్నటువంటి మోడర్నైజ్డ్ ఫిష్, ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ తిరిగి నిధులు కేటాయించి దాన్ని కూడా ఈ ప్రాంత మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఆ మోడర్న్ మార్కెట్ కూడా శాంక్షన్ చేయాల్సిన సందర్భం. దానివల్ల హుస్నాబాద్ కు, అక్కన్నపేటకు ఒకటే వెటర్నరీ డాక్టర్ అన్నారు, అక్కడ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పశు సంపద ఎక్కువ, ఇక్కడ పాల ఉత్పత్తికి సంబంధించి ఎక్కువ మెట్ట ప్రాంతం కాబట్టి ఇప్పటి వరకు కూడా ఉపాధి అవకాశానికి మార్గం పశు గురుకులాల్లో మటన్, చికెన్ మాత్రమే ఇస్తా ఉన్నారు, గుడ్డు మాత్రమే. చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు. అది కూడా వాస్తవంగా ఫిష్ అనేటువంటిది
కొంత బలమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఫుడ్ కాబట్టి అది తప్పకుండా బలైన వర్గాల శాఖ మంత్రిగా మీ మాటను ఆమోదం తెలియజేస్తూ రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనూలో తప్పకుండా పెట్టిస్తాం. మీ ఆకాంక్షనే స్పందించి ఇవ్వగలిగే వ్యవస్థ గోపాల మిత్ర. వారికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నేను గతంలో మీరు మంత్రిగా కాకముందు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి, గతంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఎండి గారితో పాటుగా అనేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి మరిగా ఈ ప్రాంత గోపాల మిత్ర కుటుంబ సభ్యులు, ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి వారి సమస్యను పరిష్కరించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. అదే చేప పిల్లల సైజు ప్రకారంగా కానీ అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని చెరువులు వేయాలని చెప్పినారు. నేను పెద్దల మంత్రి గారిని కోరుతున్నా మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం, పల్లెలు పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో మీరు ఇచ్చేటువంటి దానికి 3 లక్షల పిల్లలు ఇచ్చినారు. ఇంకో 20% కలిపి 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ఇప్పుడే అక్కన్నపేట ముందు 10 కిలోమీటర్లు, దాని తర్వాత మరొక ఫేజ్ లోపల ఒక 4 లైన్ రోడ్డు, దాన్ని కూడా 58 కోట్ల రూపాయలతో తెచ్చుకున్నాం. ఎప్పుడు 50-60 కోట్లు ఇచ్చేటువంటి బడ్జెట్ ఈసారి 123 కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా బడ్జెట్ ఇచ్చారు. సరే ఈ రోజు మత్స్యశాఖకు రావటం, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 చెరువులల్లో 88,000 కోట్ల చేప పిల్లల్ని, అట్ ద సేమ్ టైం 300 చెరువులల్లో 28 కోట్లతో చేప రొయ్య పిల్లల్ని ఈడ్చేటువంటి ఈ భాగ్యం రావడానికి, ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకో ప్రధానమైన కారణం, ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే నా పక్కనే కూర్చున్న పొన్నమన్న శ్రీరన్న ఇట్ట కాదు, మీ అంతా స్పష్టంగా చెప్పాను నేను క్యాబినెట్కి కానీ, అట్ ద సేమ్ టైం ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నా. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. గతంలో నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నా. చేపలు వదలడానికి వచ్చినటువంటి బండికాడ నిలబడితే 1,00,000 చేప అంటే 1000 కూడా వదిలేది కాదు. అట్ ద సేమ్ టైం ఆ చేప పట్టుకోవడానికి చిన్న చేప పిల్లలు, సైజు కూడా 10-20 mm సైజు పిల్లలు. కానీ ఈరోజు మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దదే తర్వాత ఇప్పుడే వండుకొని తినంత చేప, పెద్ద చేప మన చెరువులో వదిలినామన్నమాట. మత్స్యశాఖ ఈ శాఖ ద్వారా 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీరందరికీ కూడా జీవనోపాధి కలగాలంటే, వీరందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలంటే, వీరందరి జీవితాల్లో మత్స్యశాఖను ఇంకా మెరుగ్గా తీసుకుపోయి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా 88 కోట్ల చేప పిల్లలు, అదేవిధంగా 28 కోట్లతో రొయ్యలను వదిలి, కాబట్టి ఈసారి చేపలు పెరుగుతూ ఉన్నాయి. మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అందరికీ కూడా జీవితాల్లో వెలుగులు నిండే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మత్స్యశాఖ మంత్రిగా సంతకం చేసింది ఫస్ట్ అయితే, ఆ క్షణమే సెకండ్ సంతకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు జరిగితే ఇబ్బందులు పడతారని చెప్పేసి 1,40,00,000 రూపాయలని ఇన్సూరెన్స్ గా కట్టినామన్నమాట. గుర్తు మీ దగ్గర ఒక చిల్డ్ మిల్క్ సెంటర్ కూడా ఇచ్చేయడానికి అవకాశం ఉంటే కంపల్సరీ ఇస్తానన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. 100% ఈ ప్రాంతం బాగుపడాలా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఎక్కడి నుంచి వస్తాయో అవన్నీ కూడా బలోపేతం కావాలి. అప్పుడు మాత్రమే ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను తీసుకుంటామన్నమాట. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.